అవుతుంది కదా. అవును. ట్రయల్లో ఎవరు చెప్తారు? సజ్జనార్ చెప్పరు, ఇంకోటి చెప్పరు. వాళ్ళు లాస్ట్లోకి వస్తారు. ఓకే. విక్టిమ్స్ వస్తారు. ఈ విక్టిమ్స్ అంటే ఇది నాది ఇక్కడికి వెళ్ళింది, దీని మూలంగా నాకు ఇది 6,330 రూపాయలు సార్, సో ఇది ఇట్లా నష్టం వచ్చింది. ఓకే, సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీరు ఇందాక విక్టిమ్స్ ఫస్ట్ వస్తారు అని అన్నారు. సో విక్టిమ్స్గా ఫస్ట్ లిస్ట్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఉండొచ్చు? అది వాళ్ళకి తెలిస్తే కదా. ఓకే, అంటే కెన్ వి ఎక్స్పెక్ట్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఎవరైనా ఉండే అవకాశం ఉండొచ్చా? కౌన్సిల్ అంటే కౌన్సిల్ ఇండివిజువల్ ఐడెంటిటీ కాదు కదా, ఒక మనిషి కదా. లేదా మూవీస్ నుంచి నష్టపోయిన వాళ్ళు? మీకేమైనా ఐడియా ఉందా? మీరు జర్నలిస్ట్, పర్టికులర్ మూవీస్ సమెల్స్ ఒక హిట్ 3 మూవీ ఒక 18 hours కంటే ముందే రిలీజ్ కంటే 18 hours ముందే మూవీ అంతా రిలీజ్ అయింది, హెచ్డి ప్రింట్ అనేది ఒకటి చూసాము. సమ్ కైండ్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ కొన్ని వస్తున్నాయి. సమ్ సోషల్ హిట్ ప్రొడ్యూసర్ కంప్లైంట్ ఇచ్చాడా? లేదు. యా, నాకు తెలియదు. ఇచ్చాడా? లేదండి, లేదు. నాట్ ఎట్, అంటే నాట్ ఎట్ అవుటెడ్. యా, మీకు అర్థమైందా? ఇవన్నీ వస్తే అసలు దొంగలు తేలు కుట్టినట్టుగా. సో టెక్నికల్ గా ఇది ప్రూవ్ అవ్వని విషయం. టెక్నికల్ గా ఇట్ ఈస్ టూ టఫ్ టు ప్రూవ్. చాలా అండి. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఎక్కడ బయటకు వచ్చింది, ఎక్కడ లీక్ అయింది, ఇవన్నీ మేము రేపొద్దున క్రాస్ ఎగ్జామినేషన్ అడుగుతాం. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ అడగటానికి పోలీసు వాళ్ళు వేసే ఛార్జ్ షీటే బేస్. అవును సార్. వాళ్ళ కేసు ఉందంటే కదా దాని మీద.